హాయ్ హలో వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. దిస్ ఈస్ ప్రజ్ఞ. కొన్ని సినిమాలను మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో వినాయకుడు అండ్ పాఠశాల వన్ ఆఫ్ ద మూవీస్ అనమాట. సో ఆ మూవీని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి, నమస్తే. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు గదర్ అవార్డ్ ఇన్ పాఠశాల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, ఫార్మా నుంచి మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అంటే మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫార్మా సైడ్ కదా? అవునండి, ఫార్మా వాజ్ ఎ ఫ్యామిలీ సో ఇండస్ట్రీలోకి ఎలా రావాలనిపించింది మీకు, బిజినెస్ సైడ్ అలా వెళ్ళకుండా? అంటే నేను ఇప్పుడు కూడా ఫార్మా బిజినెస్ చేస్తున్నాను. రీసెంట్లీ 20 years ఫినిష్ అయింది. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి లైక్ ఎనీ అదర్ కిడ్, సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న కిడ్గా ఒక ఫ్యాసినేషన్ ఉండేది. ఓకే. సో లక్కీలీ ఆ నలుగురు ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయి ఉండడం వల్ల ఆ సినిమాకి ఒకరోజు షూటింగ్కి వెళ్ళి సినిమా ఎలా ఉంటుందో చూసి నేర్చుకొని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసేవాడిని. ఆయన ఒకరోజు ఒక కథ ఉంది వినమ్మా అని చెప్పారనమాట. సో అదే వినాయకుడు. సో నేను అప్పట్లో 140 kgs ఉండేవాడిని. సో అందుకని ఆయన నన్ను ఆ కథ విని జడ్జ్ చేయమని అడిగారు అనమాట. సో అలా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను. బట్ యాక్టింగ్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్. ఏదో కొన్ని డబ్బులు నేను పెట్టి తీస్తాను అంకుల్ అని చెప్పి మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాం ఆ సినిమా. సో ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా ఎందుకు మీరు ట్రై చేయలేదు సార్? నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అండి. అంటే యాక్టింగ్ సైడ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే వినాయకుడికే చేసేవాడిని. యా. అంటే ఈ పాఠశాల అనే మూవీ గదర్ అవార్డ్స్కి సెలెక్ట్ అయిన తర్వాత సో ఇందులో యాక్ట్ చేసి ఉంటారు కదా యాక్ట్రెస్. సో నందు గారు కూడా ఉన్నారు. సో అక్కడి నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా మీకు? యాక్చువల్లీ నేను 3 days నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నాకైతే ఎవరు కాల్ చేయలేదు ఇంకా. బట్ ఇతను ఇంకొక అబ్బాయి సాయి కిరణ్ అని వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటాను. ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ వైఫే. సో మేబీ ఐ విల్ హోస్ట్ దెమ్. జస్ట్ ఒక టీయో ఒక పార్టీనో హోస్ట్ చేస్తాను వాళ్ళకి స్లోలీ. ఓకే. వినాయకుడు తర్వాత కప్ కాఫీ, అదే సరదాగా కప్ కాఫీ మూవీ చేశారు. అందులో ఒక సాంగ్ అయితే ఇప్పుడు కూడా ట్రెండింగ్ రీల్స్లో. ఇప్పుడైతే చాలా బాగా అర్థమవుతుంది ఆ సాంగ్ మీనింగ్ అనేది. శాస్త్రి గారు రాశారు అవన్నీ. చాలా బాగుంది. ఫేవరెట్ లిరిసిస్ట్ ఆయన సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాశారు పాటలు. అదేంటంటే అవి కొంచెం ఆ బేసిక్ మెచ్యూరిటీ ఉండాలి. ఆయన పాటలు అర్థం కావాలి, చాలా డీప్ గా ఉంటాయి. కాబట్టి తెలుగు తెలిసి ఉండాలి ఫస్ట్. ఏజ్లో కూడా బేసిక్ మెచ్యూరిటీ ఉండాలి. అంటే ఒక 25-30 year old కిడ్ ఉంటే బాగా అర్థం. అప్పుడు అర్థమయ్యేది కాదు ఏంటి ఈ సాంగ్ అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సో అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లిరిక్స్ అనేవి. ఒక అమ్మాయికి సంబంధించిన సాంగ్ కాబట్టి చాలా బాగుంటాయి. సో ఆ మూవీ తర్వాత మీరు చేసింది పాఠశాల మూవీ. అవునండి. సో పాఠశాల మీరు చదువుకునేటప్పుడు సో ఫ్రెండ్స్తో టూర్స్కి అలా వెళ్ళడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా సరదాగా స్పెండ్ చేసిందండి? ఉన్నాయండి. సో ఇప్పుడు ఏంటంటే అదే ఈ సినిమా కథలాగానే. సో మనం ఫ్రెండ్స్ని కాలేజ్లో పొద్దున 9 కలుస్తాం, 5 or 4 వెళ్ళిపోతారు. సో ఈ సాయంత్రం 4 నుంచి పొద్దున్న 9 కూడా వాళ్ళతో పాటు కలిసినప్పుడు వాళ్ళ గురించి తెలిసే విషయాలు కంపల్సరీ వేరే ఉంటాయి. వాట్ వీ సీ దేర్ ఇన్ ద కాలేజ్ అండ్ ఆఫ్టర్ కాలేజ్ అనేది దే విల్ కంప్లీట్లీ వేరీ. అలాంటిది 4 రోజులు వాళ్ళతో కలిసి తిరిగామనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో అసలు వాళ్ళ లైఫ్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులోనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, మెయిన్ లీడ్ క్యారెక్టర్. అతను ఏంటి, ఒక ఫ్లాంబాయింట్ మంచి జీన్స్ టీషర్ట్ వేసుకుంటాడు, వస్తాడు. ఆబ్వియస్లీ కాలేజ్కి అలా రెడీ వస్తారు. బట్ కట్ చేసి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ వే. అలా సో యుల్ గెట్ టు నో అబౌట్ ఎ పర్సన్ మోర్ వెన్ యూ ట్రావెల్ విత్ దెమ్ అంటారు మామూలుగానే. అలాంటిది ఫ్రెండ్స్తో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం బాగా తెలుస్తాయి అంతే. అంటే బాయ్స్ ట్రిప్స్ ఉంటాయి కదా సార్ కొన్ని, గోవాకి వెళ్ళడం లైక్ అలా మీరు వెళ్ళి ఎంజాయ్ చేసిన మూమెంట్స్? ఎస్, ఇంజనీరింగ్లోనే వెళ్ళాం అట్లాంటి ట్రిప్స్కి. అరౌండ్ 15 to 20 people. అప్పుడు అంటే కొంతమంది గోవా అట్లా ట్రిప్ వెళ్ళినప్పుడు ఇంట్లో అడగరు, పర్మిషన్ తీసుకోకుండా వెళ్తారన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా? మా ఇంట్లో ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేకుంటే నాకు ఫ్రీ టు జాగ్రత్తగా వెళ్ళినా నాన్న అన్నారు, కానీ ఎప్పుడు నన్ను దే నెవర్ స్టాప్డ్ మీ. మేబీ సేమ్ వే మూవీస్ చేస్తా అంటే కూడా దే నెవర్ సపోర్టెడ్ మీ, బట్ అట్ ది సేమ్ టైమ్ దే నెవర్ స్టాప్డ్ మీ ఆల్సో. సో ఇప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైంలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా పీక్స్లో ఉంటాయి అన్నమాట. కొంతమంది అది కంట్రోలింగ్ ఉంటుంది, కొంతమందికి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఎలా
కంట్రోల్ చేసుకునేవాళ్ళు? సో నేను యాజ్ చెప్పినప్పుడు చిన్నప్పుడు ఫ్యాట్ ఉండేవాను కాబట్టి స్లోగా ఒక 5 to 10 yearsలో వెయిట్ తగ్గాను. సో నాకు ఇప్పుడు కూడా స్ట్రెస్ ఉంటే వెళ్ళి ఒక 10 kilometers జిమ్లో పరిగెత్తిస్తాను అంతే. జిమ్లో పరిగెత్తిస్తారా? 10 kilometers ట్రెడ్మిల్ పైన, లేకపోతే మార్నింగ్ 10 kilometers ఆర్ 5 kilometers సంథింగ్. అలాంటివి ఏం ట్రై చేయలేదా సార్? అలాంటివి ఏం చేయను, కానీ వాక్ ఆర్ రన్ ఐ విల్ డూ ఇట్ ఆఫ్ టు బర్న్ మై స్ట్రెస్ అంతే. ఇప్పుడైతే యాజ్ వీ స్పీక్ కొంచెం స్ట్రెస్ ఏమన్నా ఉంటే ఒక వెబ్ సిరీస్ చూసుకోవచ్చు కాబట్టి ఒక ప్యాడ్ పెట్టుకొని ఒక 1 hour వాక్ చేసేస్తాను జిమ్లో, అయిపోతుంది. సో నార్మల్ లెవెల్కి వచ్చేస్తాం. లిఫ్టింగ్స్ కానీ అది ఎలాగో చేస్తాము. ఐమ్ టెల్లింగ్ స్ట్రెస్ని ఎలా బ్రేక్ చేస్తారు అంటే. ఓకే. సో ఇంకోటి, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఒక స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఏ జోనర్లో సెలెక్ట్ చేసుకుంటారు? అంటే నా స్టోరీస్కి కథే హీరో కాబట్టి ఆ కథలో ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా టేస్ట్కి తగ్గట్టుగా ఆ హ్యూమన్ ఎమోషన్స్ ఎలా దాని చుట్టూ ఉన్నాయి, వాట్ ఎవర్ చెప్పే స్టోరీలో ఆ లేయర్స్ ఎలా ప్లేస్డ్ అయి ఉన్నాయి, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే నా టేస్ట్కి తగ్గట్టుగా అవి ఉంటాయి. సో ఇప్పటి వరకు తీసిన మూవీస్ అయితే అన్ని క్లాస్ మ్యాక్సిమం మూవీస్, యాక్షన్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ అలాంటివి చేయాలన్న ఇంట్రెస్ట్ ఏదైనా ఉందా ఫ్యూచర్లో? మేబీ ఛాన్స్ వస్తే చేస్తానేమో కానీ, బట్ సమ్హౌ అవి ఆడియన్స్గా చూడడం ఎక్కువ ఎంజాయ్ చేస్తా, కానీ యాక్షన్ మూవీస్ అవన్నీ ప్రొడ్యూస్ చేయడంలో ఆ ఎక్సైట్మెంట్ రాలేదు. అండ్ దోస్ ఆర్ హై బడ్జెట్ ఫిలిమ్స్ ఆల్సో. మేబీ ఐ షుడ్ ప్రోగ్రెస్ దేర్ హోప్ఫుల్లీ. ఓకే సార్. ఇప్పుడు పాఠశాల లాంటి దీనికి సీక్వెన్స్ ఏమన్నా తీసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదండి, అంటే ఇది ఒక ఆ స్టోరీకి అక్కడ క్లోజర్ వచ్చేసింది. ఓకే. సో రాయాలి అంటే ప్రతి కథకి సీక్వెల్ రాయొచ్చు. మేబీ ఇట్ డజంట్ వర్క్ ఇన్ బికాజ్ ఈ సినిమా అప్పటికే వే హెడ్ ఉండింది. సో సింక్ అవ్వదండి అంటే ఈ స్టోరీకి అంతే. ఓకే సార్. ఎప్పుడు మీకు డైరెక్షన్ ఫీల్డ్లోకి రావాలని చెప్పి ఎప్పుడు అనిపించలేదు సార్? లేదండి, నేను నా ఫార్మా బిజీకి ఈ సినిమాలకి ఆ స్పేస్లోనే, అందుకే నేను 2-3 years ఒక ఫిలిం చేస్తున్నాను. సో నాకు అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అంత స్పేస్ లేకుండే అనమాట. టైం మై ఇంటెంట్ ఏంటంటే ఆ స్పేస్ లేకుండే ఎప్పుడు అంత ఆలోచించడానికి. బట్ ఆ కొంచెం తెలియకుండా రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి డియర్ నానా అని ఒక ఫిలిం నేనే రాసి షార్ట్ ఒక 45 minutes ఫిలిం అది ఆహాలో రిలీజ్ చేశాను. ఈటీవీ విన్లో ఆహాలో 2 చోట్ల ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని లీజర్ పీరియడ్స్ అనేవి మనకుంటాయి. వర్క్ ప్లేస్లో కానీ ఇంకెక్కడైనా ఇంట్లో అయినా సరే లీజర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి, ఖాళీగా కూర్చో ఉంటాడు. సో ఆ టైంలో మీరు ఎలా ఆలోచిస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఈ కొరియన్ సిరీస్లో బాగా అడిక్ట్ అయిపోయి ఆ టైం కూడా దొరకట్లేదు. మీరు కూడా కొరియన్ సిరీస్ కొరియన్ సిరీస్ చాలా మంది మన ఇండియాలో కొరియన్స్కి ఎగనెస్ట్ ఉంటారు సార్. ఎందుకో తెలియదు మరి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, కానీ నేను కూడా కొరియన్ సిరీస్ చూస్తాను. బట్ అది తెలియదు కానీ, బట్ వాళ్ళ ఎమోషన్స్ మన ఎమోషన్స్ మ్యాచ్ అవుతాయి. సో వాళ్ళు సేమ్ వాళ్ళు ఇంకా క్లాస్గా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఇంకా సెన్సిటివ్గా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ సిమిలర్గానే ఉంటుంది. ఫాదర్, సన్, డాటర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ డాటర్, ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి. సో మేబీ అందుకు నచ్చుతాయి ఏమో అవి. మేబీ కానీ చాలామందికి అది ఇంట్రెస్ట్ ఉండదు కొరియన్ సైడ్. బట్ కొరియన్ వాళ్ళ వెబ్ సిరీస్నే తీసుకొని రిఫరల్గా తీసుకొని మలయాళం వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కొన్ని. అది ఐడియా ఉందా సార్ మీకు? నాట్ మచ్ అండి. ఓకే. సో ఒక ప్రొడ్యూసర్గా ఒక హీరోని ఒక హీరోయిన్ని ఎలా అంటే సెలెక్ట్ చేసుకుంటారు కదా, కాస్టింగ్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఇవన్నీ కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ కాబట్టి ఆ స్టోరీకి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ పాఠశాలలోనే ఉన్నాయి. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉంటారు. ఒక క్యారెక్టర్ మోడర్న్ క్యారెక్టర్, ఇందులో 2 హీరోయిన్స్ ఉంటారు. ఇంకో క్యారెక్టర్ ఏంటి, వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఉండాల్సిన పెరిగిన అమ్మాయి, ఒక ముస్లిం ట్రెడిషనల్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయి. సో దానికి ఆ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టే చూస్తాం అనమాట. ఇంకొకటి సార్, ఇప్పుడైతే రిలీజ్ ట్రెండ్ అయితే వచ్చేసింది. అవును. సో మీ మూవీస్లో రిలీజ్ చేయాలి అని అనుకుంటే ఏ మూవీ మీరు? ఒకటి వినాయకుడు, సెకండ్ పాఠశాల. మేబీ పాఠశాల విల్ హ్యావ్ మోర్ అపీల్ ఈరోజు ఉన్నదానికి. బికాజ్ ఇప్పుడు పీపుల్ ఆఫ్టర్ 10 years కూడా పీపుల్ విల్ బీ రిలేటబుల్ టు ది క్యారెక్టర్స్. అంటే ఆ రోజు అప్పుడు మేము 10 years బ్యాక్ చేసిన స్టిల్ దే ఆర్ ఇన్ ట్రెండ్. అంటే ఆ కైండ్ ఆఫ్ సెల్ఫ్ జర్నీ కావచ్చు, సెల్ఫ్ డిస్కవరీ కావచ్చు,
సో మేబీ పాఠశాల హ్యాస్ దట్ Re-release పొటెన్షియల్ ఫర్ రీ-రిలీజ్. యా మొన్న కలేజా మూవీ కూడా రిలీజ్ అయింది కదా, సో అట్లా నెక్స్ట్ టైం పాఠశాల మూవీ ఇఫ్ ఇన్ కేస్ రిలీజ్ చేయాలనుకుంటే రిలీజ్ రీ-రిలీజ్ ప్లాన్ అయితే అట్లీస్ట్ ఫ్యూ షోస్ అన్న ఐ హ్యావ్ టు రీ-రిలీజ్ నౌ. అట్లీస్ట్ అవార్డ్ వచ్చినందుకైనా ఇట్స్ ఫర్ ఎ ట్రిబ్యూట్. యా ఓకే. ప్రొడక్షన్ సైడ్ రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అదే చెప్పాను కదా, నాకు సినిమాలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఐ వాంటెడ్ టు మేక్ ఎ కెరియర్. ఇప్పుడు కొంతమంది మూవీస్ లోకి వచ్చేటప్పుడు ఒక హీరోని చూసి సో ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. దిల్ రాజు గారు జర్నీ వాజ్ ఎగ్జైటింగ్ ఫర్ మీ వెన్ ఐ రెడ్ ఇన్ ఐటిల్ బ్రెయిన్ 2006-07లో ఆయన గురించి ఒక ఆర్టికల్ రాశారు. సో ఇప్పుడు మనందరికీ ఒక ఫిలిం చెప్తాను, ఏంటది, మన అమృత ఫిలిం అందరికీ తెలుసు, మణిరత్నం గారిది. దానికి చాలా మందికి తెలియదు అంటే దానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే తెలుగుకి. అది ఫ్లాప్ అయ్యి హీ బ్రోక్ కంప్లీట్లీ. బట్ స్టిల్ మళ్ళీ వాళ్ళు కష్టపడి మళ్ళీ నిలబట్టుకొని పైకి వచ్చారు. సో దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ ఫర్ మీ. సో నెక్స్ట్ టైం మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఎలాంటి మూవీస్ తీసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు? లైక్ అది చెప్పా కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, హ్యూమన్ రిలేషన్స్ బేస్డ్ అవుట్ ఫిలిమ్సే. ఓకే, అంటే హ్యూమన్ ఎమోషన్స్ని బట్టి మీరు తీయాలనుకుంటున్నారా? అంటే అవి రిఫ్లెక్ట్ అవ్వాలి. పాయింట్ అనేది అవి మోర్ కనపడాలి నా కథలో. సో ఇప్పుడు మీకు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటారు కదా, అందులో అయితే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి రిఫరల్గా తీసుకొని ఏమన్నా ప్లాన్ చేస్తారా? అది వాళ్ళకి సింక్ అయ్యేది కదా. డెఫినెట్లీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కొన్నిసార్లు మనం ఆలోచించే పద్ధతిలో. ఇప్పుడు చెప్పా కదా, ఎందుకంటే మణిరత్నం గారి సినిమాలు డెఫినెట్లీ వీల్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది, కానీ ఫ్రెష్నెస్ తోటే రావాలి కదా. ఆల్రెడీ వాళ్ళు చేసేసారు కదా. బట్ కొన్ని తీసుకుంటాం కదా సార్, మనం మామూలుగా రిఫరెన్సెస్ తీసుకుంటూ చేస్తాం కదా, లైక్ అట్లా మేబీ ఇన్ ఫ్యూచర్. ఓకే, మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ గారు. రేపు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీ చేసే ఛాన్స్ వస్తే మీరు చేస్తారా? 100% చేస్తాను, కానీ పాపం ఇప్పుడు ఉన్న సినిమాలు ఆయన ఫినిష్ అయిపోవాలి కదా ఫస్ట్. మళ్ళీ పాలిటిక్స్ లో కూడా చాలా పాపం ఉన్న ప్రొడ్యూసర్ ఫినిష్ అయిపోనియండి ఫస్ట్. ఓకే, అంటే ఒకవేళ మీరు సార్తో చేస్తే ఎలాంటి జోనర్లో చేస్తారు? అంటే కైండ్ ఆఫ్ గబ్బర్ సింగ్ జానర్. అంటే ప్యూర్ ఎంటర్టైన్మెంట్. మై పాయింట్ ఇస్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అది రాంగ్ టైంలో వచ్చింది, కానీ గుడుంబా శంకర్ ఇస్ వన్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ ఆయనది. అంటే ఆ టైమింగ్ ఐ డోంట్ నో వై ఇట్ డింట్ వర్క్. నాట్ అంత పెద్దగా వర్క్ అవ్వలేదు ఆ సినిమా, బట్ అలాంటి మూవీస్ అయితే దట్స్ వన్ ఆఫ్ ది గుడ్, అంటే మంచి సినిమా అది నాకు పర్సనల్గా. ఇప్పుడు మామూలుగా 90s మూవీస్ ఉంటాయి కదా సార్, 90s 80s మూవీస్, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మూవీస్ అట్లాంటివి. అవి మళ్ళీ మీరు చూడాలి అనుకుంటే ఎలాంటి ఏ మూవీ చూస్తారు? అదైతే ఆబ్వియస్లీ గుండమ్మ కథ ఒకటి, ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్. అండ్ 80sలో అంటే మామూలుగా ఇప్పుడు అహనా పెళ్ళంట నుంచి నేను గట్టిగా ఫాలో అవుతున్నాను. 87 రీమేక్ కూడా చేస్తారు కదా సార్ మూవీస్, ఫస్ట్లో ఉన్న మూవీస్ని మళ్ళీ రీమేక్ చేసి తీస్తారు కదా. సో అట్లా మీరు ఏ మూవీ ప్రొడ్యూస్ చేస్తారు? యాక్చువల్లీ అహనా పెళ్ళంట మేబీ ఈ జనరేషన్కి ఒక పిస్నారి క్యారెక్టర్ తోటి మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫన్ టోన్ అనేది ఒక థాట్ వచ్చింది. మొన్నే చూసా 2 months బ్యాక్. అది ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న థాట్ వచ్చిండే ఆ రోజు. దట్ ఫిలిం ఈజ్ వన్ ఫిలిం వేర్ ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉంటారు అండ్ ఏఎన్ఆర్ గారు ఉంటారు, ఇఫ్ ఇన్ కేస్ ఇమాజినేషన్. సో మీరు ఒక స్టోరీ మీరే రాసుకొని, సో అది ఎవరికి ఫస్ట్ ఎన్టీఆర్ గారికి ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఏఎన్ఆర్ గారికి ప్రొడ్యూస్ చేస్తారా? ఒకవేళ నేనే స్టోరీ రాస్తే సాఫ్ట్ స్టోరీలు రాస్తాను కాబట్టి అప్పుడు ఏఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్తాయి కదా. అంటే లవ్ స్టోరీస్ హ్యూమన్ రిలేటెడ్ కాబట్టి ఏఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్తాను. నేను యాక్షన్ స్టోరీ రాస్తే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తాను. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ సార్? ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ అంటున్నారా? అదే పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ కాకుండా ఇఫ్ మీరు ఇంకా అంటే లవ్ స్టోరీస్కి వాటికి ఇప్పుడున్న అట్లా నాని గారు ఈజ్ ది బెస్ట్. నాని గారితో చేసి నాని గారు ఈజ్ ది బెస్ట్ ఆఫ్ లాట్ అట్లా. విశ్వక్సేన్. ఓకే, ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఒకవేళ మీరు ఫార్మర్ కాకుండా అండ్ ప్రొడ్యూసర్ కాకుండా ఉండే ఇఫ్ ఇంకో అదర్ ఛాన్స్ ఏ డొమైన్లో ఉంటారు?
నేను యాక్చువల్లీ చదువుకుంది బీటెక్ సివిల్ ఎంటెక్ సివిల్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ చేసేవాడినేమో. ఒక 6 months వర్క్ చేశాను నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో స్టార్టింగ్లో. అప్పుడు ఫ్యామిలీ బిజినెస్కి వాపస్ రావాల్సి వచ్చింది. అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ సైడ్ ఫార్మా సైడ్. అదే అంటున్నాను, ఒక 6 months వర్క్ చేశాను ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్లో. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్లో దేర్ వాజ్ నీడ్ ఆఫ్ మీ, సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. Yeah, thank you, sir. Thank you for giving this opportunity and valuable time for you. Thank you. Yeah, thank you. Thank you so much.